ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మూడో రోజు మేమంతా సిద్ధం సభలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన బస్సు యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రారంభమవుతున్న సందర్భం ఇంకా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ తాజాగా జరిగిన 2 మేమంతా సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ సాధించేశాయి. అశేషంగా ప్రజలు తరలి వస్తున్నారు. బహుశా అధికార పార్టీ వాళ్ళు సైతం ఇంత జనం వస్తారని కూడా ఊహించలే. అంటే వాళ్ళ ఊహకు అందకుండా జనం రోడ్లపైకి రావడం, అడుగడుగున జగన్కు పూల వర్షంతో స్వాగతం పలకడం, ఎక్కడికి వెళ్ళిన జగన్ వైపు ప్రజలు లక్షలాది మంది రోడ్లపైకి రావడం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక ప్రతిపక్షాల సంగతి ఏంటి? జగన్ మేమంతా సిద్ధం సభలు చూస్తున్న ప్రతిపక్షాలు ఏం ఆలోచన చేస్తున్నాయి? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నాయి? ఇంకేముంటుంది? పూర్తి స్థాయిలో కుప్పకూలిపోయారు. జగన్ను మనము ఢీకొట్టలేము అని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. మేమంతా సిద్ధం అనే ఒక్కసారిగా సభలు చూస్తే కానీ, అక్కడికి వచ్చే ప్రజలను చూస్తే కానీ ప్రతిపక్షాలకు గుండెలు పనిచేస్తాయా చెప్పండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి మరోసారి రెండోసారి ముఖ్యమంత్రిని చేయండి, మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మేము ఈ మంచి చేశామని వాళ్ళు సభల్లో పెట్టి అడుగుతున్న ప్రతి నిత్యం ప్రజలు అశేషంగా తరలి వస్తుండడంతో ప్రతిపక్షాలకు గుండెలు పగిలిపోతున్నాయట. తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం బిక్కుమంటూ దిక్కులు చూస్తున్నట్టు తెలుస్తుంది ఈ సభలు అన్నీ చూస్తున్న తర్వాత. ఎందుకంటే మనము 10 ఏళ్ళు పార్టీ పెట్టాం. జగన్ మనకంటే ముందో వెనుకనో అటు ఇటుగా ఇద్దరు ఒకటేసారి కొత్తగా పార్టీలు పెట్టారు. ఓవైపున జనసేన అంటూ పవన్ పెడితే అప్పుడే అధికారంలోకి వచ్చిన అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టడం జరిగింది. అయితే ఇంచుమించు ఇద్దరు ఒకే టైమింగ్లో అటు ఇటుగా పార్టీలు పెట్టినప్పటికీ ఒక పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ముందుకెళ్తుంటే మరొకరు కనుమరుగైపోతున్నాడు. అసలు ఎక్కడ ఈ పార్టీకి తాను నిలబడ్డ చోటు కూడా తాను గెలవలేని పరిస్థితిలో తాను ఉండడం నిజంగా రాజకీయ ముఖ చిత్రంలోనే ఇది ఒక గొప్ప పేజీ అని మాత్రం చెప్పవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కసి, పట్టుదల, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ప్రతి అడుగులో మనకు కనబడుతుంది. ఆయన ప్రతి మాటలో మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ లక్ష్యశుద్ధి లేని పవన్, చిత్తశుద్ధి లేని ఆటలాడుతూ ఏదో లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తూ లక్ష్య సాధింపులో ఫెయిల్ అవుతున్నాను అనే బాధ ఎందుకు అనేది ఇప్పుడు ప్రజానికం అంటున్నారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా క్రమశిక్షణగా నువ్వు రాజకీయాల్లో అడుగేయలేదు. 100కు 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్గా దిగలేదు. అలా సాధ్యం కాదు. మనకు బూత్ స్థాయిలోనే 1000 మంది మనకు లేరు, మనకు ఆర్థికంగా అంత ఫిట్గా లేము అంటున్నప్పుడు పార్టీ పెట్టినప్పుడు తెలియదా ఆర్థికంగా ఫిట్గా లేని పార్టీ ముందుకే వెళ్ళదు అని? ఆర్థికంగా బాగాలేకపోయినప్పటికీ రాణించాలి అన్న కసి, లక్ష్యం వైపు గురి ఉంటే ఎప్పుడో పవన్ సక్సెస్ అయిపోయేవారు. బహుశా పవన్ లాంటి స్టార్డమ్, ఆ మాదిరిగా ప్రజల నుంచి అభిమానం ఉన్న ఏ వ్యక్తికైనా సీఎం అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు, రాష్ట్రాన్ని నడిపించడం ఒక మ్యాటర్ కాదు. అది గొప్ప స్థాయిలో తెలివి ఉంటే. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు పెద్దగా జగన్ ఎక్కడ ఎలివేట్ కాలేదు. జగన్ పెద్దగా అసలు మీటింగ్లు లేవు, ఆయన ఎక్కడ కనిపించేవారు కూడా కాదు. కానీ అనూహ్యంగా తనకు ఒక సవాలు తన ముందు వచ్చినప్పుడు ఆ సవాళ్ళను చూసి ఆయన భయపడకుండా దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ ప్రతిపక్షాలన్నీ ఒకవైపు వచ్చి తనపై దాడి చేస్తున్నా నిలదొక్కున్నాడు. ఈరోజు ప్రజానికం వైపు మరీ గెలిచి నిలదొక్కుని నడుస్తున్నాడు. అది ఒక సభ, ఒక సక్సెస్కి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాడు. కానీ ఇక్కడ పవన్ ఎలాంటి సక్సెస్ లేని, కనీసం తాను నిలబడ్డ చోటు గెలవలేని, ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ తన కంచుకోటగా ఏర్పరచుకోలేని స్థాయిలో తాను ఉన్నాడంటేనే రాజకీయంగా తాను ఎంత వీకో అర్థమవుతుంది. డైలాగుల్లో మాత్రం సూపర్ అని చెప్పవచ్చు. సినిమాలో ఉంటాడు కాబట్టి కాస్త డైలాగ్ డెలివరీ చాలా బ్రహ్మాండంగా చేస్తాడు తప్ప దాన్ని ఆచరించి దాని నుంచి జ్యూస్ తీసుకునే రకంగా మాత్రం పవన్ కాలేడు అనేది క్లియర్గా తెలిసింది. ఏదైనా జగన్ మేమంతా సిద్ధం అంటూ చేస్తున్న సభలు చూసి పవన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా సమాచారం.